ఇక చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టును మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. ప్రస్తుతం ఆదిలాబాద్ జైల్లో ఉన్న సుమన్ ను పరామర్శించేందుకు మాజీ మంత్రి హరీష్ రావు పలువురు నాయకులతో కలిసి ఆదిలాబాద్ కు బయలుదేరారు. కేతన్పల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా సుమన్ పై పోలీసులు అక్రమ కేసు బనాయించారు. నిన్న పోలీసులు సుమన్ ను అరెస్ట్ చేసి మంచిర్యాల ఫస్ట్ క్లాస్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ముందు ప్రవేశపెట్టగా ఆయన 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. దాంతో సుమన్ ను పోలీసులు ఆదిలాబాద్ జైలుకు తరలించారు. ఇక ఈ నేపథ్యంలో ప్రభుత్వ తీరుకు నిరసనగా ఇవాళ బీఆర్ఎస్ నాయకులు మంచిర్యాల బంద్ పాటిస్తున్నారు. ప్రజలు కూడా స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొంటున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు మనకి ఆదిలాబాద్ నుంచి లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి. ఇక చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టును మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. ప్రస్తుతం ఆదిలాబాద్ జైల్లో ఉన్న సుమన్ ను పరామర్శించేందుకు మాజీ మంత్రి హరీష్ రావు పలువురు నాయకులతో కలిసి ఆదిలాబాద్ కు బయలుదేరుతున్నారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి రాజు? నిఖత్, మంచిర్యాల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టు పట్ల, అక్రమ అరెస్టు పట్ల సర్వత్రా రాష్ట్ర వ్యాప్తంగా కూడా విమర్శలు తీవ్రంగా కావడం జరుగుతుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు అలాగే ఎమ్మెల్యేలు కూడా తీవ్ర స్థాయిలో ఖండించడం జరుగుతుంది. మరికొద్ది సేపట్లో మాజీ మంత్రి హరీష్ రావు గారు ఆదిలాబాద్ జిల్లాకు చేరుకొని జైల్లో రిమాండ్లో ఉన్న బాల్క సుమన్ను పరామర్శించారు. మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు ఎమ్మెల్యేలు అలాగే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగురామన్న అలాగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు మరికొద్దిసేపట్లో జిల్లా జైలుకు వెళ్ళి బాల్క సుమన్ పరామర్శించున్నారు. ప్రభుత్వ తీరు పట్ల తీవ్రంగా ఆగ్రహం జరుగుతుంది. ఇప్పటికే మంచిర్యాలలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బంద్ కొనసాగుతుంది. చెన్నూరులో కూడా నిరసన కార్యక్రమం చేపట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ నేతలు సిద్ధమయ్యారు. మనతో ప్రభుత్వ అప్రజాస్వామిక అరెస్టుపై మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి జోగురామనగర్ మనతో ఉన్నారు. చెప్పండి, ప్రభుత్వ తీరును ఏ విధంగా చేసుకోవచ్చు? ఈ మున్సిపాలిటీలను చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా అక్రమాలకు కుట్రకు లేపిన మాజీ మంత్రి వివేక్ కుట్రలను ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? ఇది టోటల్గా కావాల్సి మా ప్రభుత్వం ఉన్నది, మేమేమైనా చేయగలుగుతామని చెప్పి ఇలాగైతే మా బాల్క సుమన్ గారిని ప్రభుత్వం కావాల్సి అరెస్ట్ చేసిందో ఇది అక్రమం, అన్యాయం, ఇది అప్రజాస్వామికం అని చెప్పి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మనకు అర్థమవుతా ఉంది, కేతన్పల్లి మున్సిపాలిటీలో గత 2-3 రోజుల నుంచి అంటే చట్టబద్ధంగా ఎన్నుకోబడ్డటువంటి కౌన్సిలర్లను సైతం పోలీసులు అడ్డగించడం, గెలిచినటువంటి కౌన్సిలర్లను భయభ్రాంతులకు చేయడం, అవన్నీ కూడా టీవీలలో పత్రికలలో స్పష్టంగా వాళ్లకు మెజార్టీ లేదు, ఓడిపోతున్నామన్నటువంటి భయంతో ఈరోజు మరి ఇలా అయితే గడ్డం వివేక్ గారు నీ అహంకారంతో నీకు పదవి మంత్రిని చెప్పి ఈ రకంగా బెదిరింపులకు బీఆర్ఎస్ పార్టీ భయపడదు, బాల్క సుమన్ కూడా భయపడడు. ఒక ఉద్యమ గడ్డ నుంచి ఒక ఉద్యమాలు ఒక విద్య బాల్క సుమన్ ఇటువంటి జైలు గోడల మధ్య అనేక సందర్భాల్లో జైలుకు వెళ్ళాం. కానీ మీరేదో ఈ రకంగా మరి భయపెడతాం, భయభ్రాంతులకు గురి చేస్తామని చెప్పి మీ పిరికిబంద చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా ఏమన్నారు, మీరు మా కౌన్సిలర్ అడ్డగించవచ్చు, మీకు పోలీసు మరి ఉండదని చెప్పి మీరు ఇలా పోలీసు రాజ్యమా, మరి ఇలా ఏం కనబడతా ఉంది, మీరు ప్రజారాజ్యం అని చెప్తున్నారు. ఏమంటారు, ప్రజాపాలన, మరిది ఇందిరమ్మ రాజ్యమా లేకుంటే మరి ఎమర్జెన్సీ అనేది చీకటి రోజులు కనబడుతూ ఉన్నాయి. మీ ప్రజాపాలన కాదు ఇది, ఇది ఇందిరమ్మ రాజ్యము కాదు, ఇది పూర్తిగా ఎమర్జెన్సీ తలపిస్తూ ఉంది. అందుకొరకే ఈ రకంగా మీరు బీఆర్ఎస్ పార్టీని ఎలాగైనా మేము మరి భూస్థాపితం చేస్తామని అనుకుంటే అది మీ అనాలోచిత చర్య అని చెప్పి కూడా నేను దాన్ని మీ అందరికీ హెచ్చరిక చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇలా గడ్డం వివేక్ గారు మరి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మంచిర్యాల ప్రేమ్ సాగర్ రావు కావచ్చు, ఎవడైనా
మేము మాత్రం ప్రజాస్వామ్యబద్ధంగా మా కోర్టులపైన పూర్తి విశ్వాసం ఉంది, కోర్టులపైన పూర్తి నమ్మకం ఉంది. న్యాయాన్ని నమ్ముకొని ఇలా బీఆర్ఎస్ పార్టీ న్యాయస్థానాల మీద పూర్తి విశ్వాసం ఉంది. అందుకొరకే మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ఏం జరిగింది అక్కడ? దాన్ని ఏదో తోపులాట జరిగితే కూడా 121/2 బిఎన్ఎస్ సెక్షన్ పెట్టడం, మరి ఇది ఏంది అసలు? ఆ సెక్షన్ ఎందుకు పెట్టవలసి వచ్చింది అంటే మీరు ఇలా పోలీసులు, ఇలా ప్రభుత్వం, ఇలా హోమ్ మినిస్టరు రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలా మీరు నడిపించచ్చు. కానీ రేపు రాబోయే రోజులు ఏం పరిస్థితి ఉంటుంది? ఈ రకంగా మేము జ్యుడిషియల్గానే న్యాయపరంగా కొట్లాడతాం. న్యాయంపై పూర్తిగా నమ్మకం ఉంది. ఎప్పటికైనా న్యాయము ధర్మమే గెలుస్తుంది తప్ప మీరు అధర్మం అన్యాయంగా పోతూ ఉన్నారు. ఇది ఎప్పటికీ మీకు రాబోయే రోజుల్లో ప్రజాక్షేత్రంలో ఇప్పటికే మీకు తెలుసు, గ్రామ పంచాయతీలో 40% బీఆర్ఎస్, ఇలా మున్సిపాలిటీల్లో 40%. మరి ఇలా ఓట్ల పర్సెంటేజ్ చూసుకుంటే మరి ఈరోజు మీకు ఎక్కడ కూడా అధికారంలో ఉండి, గతంలో మేము 95% మున్సిపాలిటీలు గెలుచుకున్నాం, 95% గ్రామ పంచాయతీలు గెలుచుకున్నాం. కానీ ఇలా మీ పరిస్థితి ఏముంది? 50% దాటలేరు. కాబట్టి ఇది అంతా కుట్రలు చేసుకుంటూ, కుతంత్రాలు చేసుకుంటూ మీరు అక్రమంగా మా సభ్యులను భయపెడితే మీ మీద చర్యలు ఉండయి, మీ మీద కేసులు ఉండయి. కానీ అందుకొరకే మీరు ఇటువంటి కేసులు ఎన్ని పెట్టుకున్నా దీన్ని అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఖచ్చితంగా మరి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందో దాన్ని తీవ్రంగా పరిలోకి తీసుకుంటాం. రాబోయే ప్రజాక్షేత్రంలో తప్పకుండా ప్రజలే ఈ కాంగ్రెస్ పార్టీకి, ఈ గడ్డం వివేక్కు, మంత్రి గారికి కూడా బుద్ధి చెప్తారని చెప్పి నేను ఈ సందర్భానికి హెచ్చరిస్తున్నాను. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తేనే ఎక్కడెక్కడ కేసులు పెట్టడం జరుగుతుంది. గతంలో మీపై కూడా కేసులు పెట్టడం జరిగింది, ఎక్కడ కూడా కేసులు పెట్టడం జరుగుతుంది. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? పోలీసుల తీరు కూడా ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? అందుకే అన్నగా నేను ఇది ప్రజాపాలన కాదు, ఇది ప్రజాస్వామ్యం కాదు. అప్రజాస్వామికంగా మేము ఏమడిగినామేంది? ఇలా ప్రజాస్వామ్యాన్ని కాపాడమంటున్నాం, చట్టం తన పని తను చేసుకుంటే చెప్తా ఉన్నారు. ఇలా మీకు అర్థమవుతుంది 121/2 బిఎన్ఎస్ సెక్షన్ పెట్టిండో అది ఎప్పుడు వర్తిస్తుంది అంటే మీకు మీ చేతుల అందుకొరకే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీగా ఇలా రైతులకైనా ఏ పేద ప్రజలకైనా గొంతు ఎత్తి మాట్లాడితేనే గొంతు నొక్కేస్తూ ఉన్నారు, గొంతులను నలిమేస్తూ ఉన్నారు. కాబట్టి మరి ఇక ప్రజాస్వామ్యం ఎక్కడుంది అంటే మీ ప్రభుత్వం ఉన్నదంటే ఏమైనా చేయొచ్చా అనేది కనబడుతూ ఉంది. ఆనాడు రైతుల గురించి మేము కొట్లాటలు చేసినా, రైతుల గురించి మాట్లాడినా అరెస్టులే ఆదిలాబాద్ జిల్లాలో. అట్లనే ఇలా బాల్క సుమన్ అరెస్ట్ చేసినా, ఇంకెవరిని అరెస్ట్ చేసినా ఎక్కడా ప్రశ్నించే గొంతుకల్ని కనబడకుండా చేయాలా, ప్రశ్నించే గొంతుకలను ఖచ్చితంగా అణచివేయాలా. ప్రశ్నించే గొంతుకలే ఉండద్దంటే మరి ఇది ప్రజాస్వామ్యం ఎట్లయితుంది? ఇది ప్రజాస్వామ్యంలో మరి ఇంకే రకంగా అడుగుతారు? ప్రజాస్వామ్యం అంటేనే ప్రతిపక్ష పార్టీలు కానీ ప్రతి పౌరునికి ఏ ప్రభుత్వమైనా, ఏ నాయకుడైనా, ఏ వ్యవస్థ అయినా తప్పు చేస్తే దాన్ని ఎట్లా తప్పు చేసినావు అని చెప్పి ప్రశ్నిస్తేనే నువ్వు జైల్లో పెడతా ఉన్నావు, ప్రశ్నిస్తేనే కేసులు పెడతా ఉన్నారు. అంటే మరి ఇంకే రకంగా మేము ప్రజాస్వామ్య పద్ధతిలో పోవాలో ప్రజలు అర్థం చేసుకుంటూ ఉన్నారు. అందుకే దీన్ని వాళ్ళకు ప్రజాస్వామ్యం చేస్తూ ఉన్నారు. పవర్ ఉందని చెప్పి, అధికారం ఉందని చెప్పి పోలీసు బలగాలతోటి ఒక అహంకారంతో ఇలా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఏది చేసినా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ రేపు రాబోయే రోజుల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో అధికారంలోకి వస్తాం. అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు ఈ పోలీసు అధికారుల సంగతి కూడా చూస్తామని చెప్పి కూడా అనేక సందర్భాల్లో కేటీఆర్ గారు చెప్పినారు. నేను కూడా పోలీసులని హెచ్చరిక చేస్తాను. కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో ఎక్కడ చూసినా ప్రశ్నించే గొంతులను ఎక్కడికక్కడే అణిచివేసే ప్రయత్నంలో భాగంగానే బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, ఈ అక్రమ కేసులకు బీఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రము ఏమాత్రం భయపడరని, బాల్క సుమన్ ఉద్యమం నుంచి వచ్చారని, బాల్క సుమన్ ఇట్లాంటి అక్రమ కేసులకు ఎలాంటి భయాందోళనకు గురి కావడం లేదని, ఖచ్చితంగా బయటకు వచ్చేసి ప్రజా సమస్యలపై ఖచ్చితంగా పోరాడతామని, ఇట్లాంటి అక్రమ కేసులు బనాయిస్తున్న పోలీసులపై కూడా తీవ్రంగా జోగురామన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైట్, థ్యాంక్ యూ రాజు.